రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలో 4వ పాత్ర అయినటువంటి సీతాదేవి ఆదర్శ జీవనాన్ని గురించి ఇవాళ 6వ రోజు తెలుసుకుందాం. ఈ సీతాదేవి ముఖ్య గుణాల్లో అగ్ని పరీక్ష కూడా ఒకటి. అగ్ని పరీక్షకు సిద్ధమైంది ఆమె అగ్ని పరీక్షను ఏర్పాటు చేసుకుంది. అయితే ఆశ్చర్యంగా ఉండొచ్చు మనకి, అవునా అని. అది కూడా ఇప్పుడు మనకి నిర్ధారణ అవుతుంది. అశోక వాటిక నుండి మరల వచ్చారు. తర్వాత హనుమంతుడు రాముడి దగ్గరికి వచ్చాడు. అంటే సీత దగ్గరికి వెళ్ళి విజయవార్త చెప్పొచ్చాడు కదా. రాముడితోటి చెప్తున్నాడు హనుమంతుడు, ఓ ప్రభువు, జానకీదేవి మీ దర్శనాధ్యాయి చాలా ఆతురపడుతోంది అన్నాడు. అది విన్న రామచంద్రుడు ఇక ఆదేశించాడు. విభీషణుడు వెళ్ళాడు. అంతఃపుర స్త్రీలచే సీతను స్నానం చేయించాడు. అలాగే వస్త్రభూషణాదులను అలంకృత చేయించాడు ఆమెని. రాముని దగ్గర తీసుకువస్తున్నాడు అన్నమాట. మరి చాలా కాలం తర్వాత, చిరకాలం తర్వాత ప్రియతమ పతి అయిన రామచంద్రుడిని పూర్ణచంద్ర సదృశమైన వదనాన్ని దర్శించాలి అని జానకీదేవి అనుకుంది. అంటే ఇప్పుడు చాలా చక్కగా పూర్ణచంద్రుడిలాగా ఆయన వదనంలో సంతోషం వ్యక్తమవుతూ ఉంటుంది అని భావించింది. అందుకని అప్పుడు అలా దర్శిస్తే నా దుఃఖం కూడా పూర్తిగా దూరం అవుతుంది. అలాంటి ఆ రామచంద్రుని దివ్య ముఖాన్ని, ఆనందమైన ముఖాన్ని, పూర్ణచంద్ర బింబంతో సమానమైన ముఖాన్ని చూసి నా ఆనందాన్ని, నా దుఃఖాన్ని బాపుకుందాం అనుకుంది. ఆమె వదనం నిర్మల చంద్ర సమంగా మెలమెల ప్రకాశిస్తుంది. ఆమె దుఃఖం నుంచి బయటపడింది కదా, అందుకని చంద్రబింబంలో ఆమె ముఖం ఇప్పుడు మెలమెలలాడుతూ ఉంది. కానీ అదే సమయంలో ఆమెతో విశేష సంభాషణ జరిగింది. ఆ తర్వాత అంటున్నాడు రామచంద్రుడు ఇలా ఆమెతోటి, అంటే మానవ మాతృని కర్తవ్యమైనటువంటి, అంటే తాను మానవ మాతృడిగానే ప్రవర్తించాడు కదా, నేను రాజుని అవతార పురుషుని ఎక్కడ చెప్పుకోలేదు కదా. కాబట్టి మానవ మాతృడి కర్తవ్యం ఏంటి? తనకి జరిగిన అవమానాన్ని నుంచి బయటపడటం, అలాగే నిజమాన సంరక్షణ జరగటం. అంటే మరి సీతాదేవిని సంరక్షించాలి కదా, రావణుని అంతం చేయాలి. ఆ పని నేను మానవ కర్తవ్యంగా భావించి నేను చేశాను. రావణుని చెర నుండి నేను విడిపించాను. ఇప్పుడు నా లక్ష్యం నెరవేరింది. ఇప్పుడు నాకు నీ యందు ఆసక్తి అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను అంతే. నేను కులీనుణ్ణి, తేజస్వైన పురుషుడెవడో పరగృహంలో ఉన్న స్త్రీని ప్రేమభావంలో పడి స్వీకరించలేడు. అంటే ఆమె పట్ల ఉన్న అనురాగంతో ఆమెను స్వీకరించలేడు. ఇళ్ళ దగ్గర ఇతర గృహాల్లో ఉండి వచ్చినట్టు ఉంటాడు. కాబట్టి నీ మనసున్న చోటుకి నీవు వెళ్ళవచ్చు అని సంభాషణ కాస్త జరిగిన తర్వాత ఈ మాటలు సీతతో అన్నాడు రాముడు. ఈ కఠోర వచనాలు రాముని నుండి ఆశించలేదు ఆమె. పాపం ఆశ్చర్యపోయింది. ఇక ఆ సమయంలో ఆమె పడిన వేదన వర్ణించడం సాధ్యం కానటువంటిది అన్నమాట. అంతగా ఆమె వేదన పడింది, బాధపడింది. ఆ తర్వాత ఆయన మాటలు బాణాల వల్లే ఆమె హృదయాన్ని గుచ్చుకున్నాయి. అంతగా ఆమె హృదయం గాయపడింది అన్నమాట. ఎక్కి ఎక్కి ఏడుస్తుంది ఆమె. అప్పుడు మరి ఎప్పుడైతే దుఃఖం వచ్చిందో, మనసు పూర్తిగా వికలమైందో, అప్పుడు నోరు నుంచి వచ్చే స్వరాలు కూడా సరిగా రావు. స్పష్టంగా గద్గద స్వరం ఉంటాం మనం దాన్ని. అలాంటి గద్గద స్వరంతో అంటుంది, నాదా, సామాన్యునిలా మీరు ఇప్పుడు నా విషయంలో కఠోరమైన అనుచితమైన వచనాలు పలకటం తగిన సమయమేనా ఇది? నా శీలాన్ని పణంగా పెట్టి చెబుతున్నాను మీకు, నన్ను విశ్వసించండి మీరు. ప్రాణనాథ, హరణవేళ అంటే రావణాసురుడు నన్ను ఎత్తుకెళ్ళే సమయంలో నన్ను స్పృశించి తీసుకువచ్చిన మాట వాస్తవం. కానీ ఆ సమయంలో నేను స్పృహలో లేను. అందుకు నేను దోషిగా నిలబడలేను. అది నా దోషం కాదు.
నా హృదయం స్వాధీనంలో ఉంది, అటు లగ్నం అవ్వలేదు, నా హృదయం నా స్వాధీనంలోనే ఉంది. దానిపై స్వప్నంలో కూడా పరాధికారం లేదు. అంటే నా మనసులో స్వప్నంలో కూడా అలాంటి ఆలోచన రాదు. అంటే పరపురుషుని స్పర్శించే ఆలోచన నాకు స్వప్నంలో కూడా రాదు. అయినా మీరు మరి ఇలా చేయదలుచుకుంటే హనుమంతుడిని నా దగ్గరికి ఎందుకు పంపించారు? ఒకవేళ పంపించినా అప్పుడే మీ అభిప్రాయం హనుమంతుడి ద్వారా నాకు చెప్తే బాగుండేది కదా. అప్పుడు నేను ఇంకా ప్రాణాలతో నిలిచి ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండేది కాదు కదా. అంటే నేను అప్పుడే అక్కడే అంతం చేసుకునేదాన్ని ఈ దేహాన్ని అని చెప్పింది అన్నమాట, జాలిగా అని. అయితే ఇంకా కూడా ఆయనతో ఇలా అంటుంది. ఆయన ఎంత విశేషంగా సంభాషించినా రాముల వారి నుంచి సమాధానం ఏం లేదు. ఇక ఓహో ఆయనకి ఇంత నేను మాట్లాడినా ఇవి ఆయన హృదయాన్ని కరిగించలేకపోయినాయి కాబట్టి ఇక నేను చేయాల్సింది ఏంటి అంటే అని మనసులో అనుకుని లక్ష్మణుడితో ఉంటుంది. అయితే లక్ష్మణ, మిథ్యా అపవాదం చేత, అంటే మిథ్యా అపవాదమే కదా ఇది, నిజమైన అపవాదం కాదు కదా. ఆ మిథ్యా అపవాదం కలిగింది కాబట్టి దానివల్ల నేను కళంకితమయ్యాను. నిజంగా నేను అపరాధిని కాదు, మిథ్యా అపవాదం నా మీద ఆరోపింపబడింది కాబట్టి ఇంక నేను జీవించకోరటం లేదని మరిదితో అంది. ఇప్పుడు నా దుఃఖాన్ని నుంచి నేను బయటపడాలంటే నాకు ఒకటే మార్గం, చిత్తి తయారు చేసే లక్ష్మణ. నేను నా ప్రియపతి నా గుణాలకు అప్రసన్నుడయ్యాడు కదా, ప్రసన్నత లేదు ఆయనకి పాపం నా గుణాల పట్ల. జన సముదాయంలోనే నన్ను ఆయన ఇంతగా బాణాలు వదిలారు, అంటే నన్ను త్యజించారు. దాన్ని బట్టి అంటే నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళమన్నారు కదా. కాబట్టి ఇంక నేను జీవితాన్ని అంతం చేసుకోవటానికే నిర్ణయించాను, కాబట్టి అగ్నిలో ప్రవేశిస్తాను అని లక్ష్మణుడితో అంది. అందరం మనం ఏమనుకుంటామంటే రాముల వారే చితి ఏర్పాటు చేసి ఆ అగ్నిలో దూకి నీ శీలాన్ని నువ్వు పరీక్ష పెట్టుకుని దాని నుంచి బయటపడని చెప్పినట్టుగా మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి జరిగింది ఇదనమాట. లక్ష్మణుడికి ఆమె ఆజ్ఞ జారీ చేస్తే అప్పుడు లక్ష్మణుడు రాముల వంక చూశారు. రాముని సంకేతానుసారం ఆయన కూడా సరే అన్నాడు. అప్పుడు అంటే కొనసాగి చేశాడు అనమాట. వెంటనే చిత్తి తయారు చేశాడు లక్ష్మణుడు. సీత ఏమో రాముడికి ప్రదక్షిణం చేసింది. ఆ తర్వాత దేవ బ్రాహ్మణులకు ప్రణామం చేసింది. తర్వాత ప్రజ్వలిస్తున్న అగ్నికి కూడా వెళ్ళి అంజలి కట్టించి ఇట్లా ఉంటుంది అలా అగ్నితోటి. ఆయన మరి లోకసాక్షి కదా, అంటే ఎక్కడ ఉన్నా సరే ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు కదా. అంటే అగ్ని ప్రకాశవంతమైంది కాబట్టి తేజవంతమైంది అన్నీ కనపడుతుంది ఆయన. అందుకని అగ్ని ఒక సాక్షి. ఈ ప్రకృతిలో సూర్యుడు సాక్షి, అగ్ని సాక్షి, చంద్రుడు సాక్షి. కాబట్టి అగ్నితో ఉంటుంది, హే లోకసాక్షి అగ్నిదేవ, నా మనస్సు ఎప్పుడైనా సరే రామచంద్రుడి నుండి మరలి ఉంటే నీవు సర్వ విధాలా నన్ను భక్షించు లేదా నన్ను రక్షించు. వాస్తవానికి నేను విశుద్ధ చరిత్రనే. అయితే బ్రహ్మవశుడైన రామచంద్రుడు నన్ను గనక దుష్టశీలంగా భావిస్తే నీవు నన్ను సర్వ విధాలా రక్షించు అన్నది. అట్లా పలికి ఆమె అగ్నికి ప్రదక్షిణం చేసింది. నిర్భయంగా అగ్నిలోకి ప్రవేశించింది, నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆ ప్రచండ అగ్నిలోకి. దశ దిశలో మరి అక్కడ ఉన్నవారు అంటారు, అట్లాగే పైన దేవతలు ఉన్నారు కదా, వీళ్ళందరూ హాహాకారాలు చేశారు. బ్రహ్మ, శివ, కుబేర, ఇంద్ర, యమ, వరుణాది దేవత ప్రముఖులందరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు సీతారాములకు సంబంధించిన రహస్య విషయాలను ఎన్నింటినో చెప్పాడు. ఇంతలోనే ఆ అగ్నిదేవ భగవానుడు ఏం చేశాడంటే సీతాదేవిని అకస్మాత్తుగా సీతాదేవిని వెంబడించుకొని ప్రత్యక్షం అయ్యాడు అక్కడ. అంటే ఆమె తీసుకొచ్చాడు అన్నమాట. జనకాత్మ అయినటువంటి సీతను రామునికి సమర్పిస్తూ అగ్నిదేవుడు ఎలా పలికాడు, రామ ఇదిగో నీ సీత, ఈమెలో ఎట్టి పాపము లేదు. ఈ సతీ సాధ్వి మనస, బుద్ధ్య, వాచ, దృశ్య ఎన్నడూ నీకు విపరీతంగా చరించి ఉండలేదు. రావణాసురుడు బలం కారణంగా ఉన్మత్తుడయ్యాడు.
వాడు నీవు లేని వేళ పాపం ఈమెను బలవంతంగా శూన్యమైనటువంటి ఆశ్రమం నుండి అపహరించుకుపోయాడు. అంటే నీవు లేని సమయంలో శూన్యమైన ఆశ్రమం అంటే ఇక్కడ తన లంకాపురంలో ఈమెను ఉంచాడు. క్రూర భయంకరాకరమైన రాక్షస అంగనల కాపలా మధ్య ఈమెను పెట్టాడు, కూర్చోబెట్టాడు అక్కడ. అయినా ఈమె చిత్తం ఏమాత్రం నీ యందు లగ్నమైన ఆ చిత్తం మారలేదు, నిన్నే చింతన చేస్తూ ఉంది. అనేక ప్రలోభాలు పెట్టాడు రావణాసురుడు, వాటి అనేక రకాలుగా భయపెట్టాడు. కానీ ఆమె చిత్తం నీ యందే లగ్నమైంది. ఆ రాక్షసుని గురించి అసలు పట్టించుకోలేదు. ఈమె భావం విశుద్ధమైనటువంటిది, సర్వదా ఈమె నిర్దోషురాలు. నీవు ఈమెను స్వీకరించు, ఈ విషయమే మరేమీ మాట్లాడవద్దు, ఇదే నా ఆజ్ఞ అన్నాడు. అంటే ఆయన సాక్షిభూతుడు కదా, అగ్ని చెప్పుకున్నాం కదా, ప్రకృతిలో సాక్షిభూతులు అగ్ని, సూర్యుడు, చంద్రుడు అని. ఈ ముగ్గురు, ఇంకా చాలామంది ఉన్నారు, ఈ ముగ్గురు మనకు ప్రత్యక్షంగా కనపడుతుంటారు. కాబట్టి ఆయన సాక్షి, కాబట్టి ఆయన తాను చూశాడు, కాబట్టి ఈ విషయం అంతా ఆయన పోసకొచ్చినట్టు రాముల వారికి చెప్పాడు. అగ్నిదేవుని వచనాలను ఆలకించాడు రాముల వారు. ఆయన మర్యాద పురుషోత్తముడు కదా, అందుకని అత్యంత ప్రసన్నుడయ్యాడు. అతని నేత్రాలు హర్షపూరితాలైన ఆనందంతో ఆయనకి ఆనంద బాష్పాలు వచ్చినాయి. అప్పుడు అన్నాడు అనమాట రాముల వారు, ఇలా అంటున్నాడు, లోకదృష్ట్యానే సీత యొక్క పవిత్రత్వాన్ని పరీక్షించడం ఆవశ్యకం. అంటే లోకం దృష్ట్యా, లేకపోతే మళ్ళీ రేపు ఏదైనా అంటారు కదా లోకంలో. అందుకే ఆమె చాలా కాలం రాముడిని లంకాపురంలో ఉంది కదా, ఓ సంవత్సరం పాటు సుమారుగా. నేను జానకిని పరీక్షించుకోకుండా తీసుకొచ్చాను అనుకోండి, అప్పుడు ఏమంటారు జనులు, దశరథ పుత్రుడైన రాముడు చాలా మూర్ఖుడు, కాముకుడు అంటారు. జానకి చిత్తం నా యందే లగ్నమై ఉందని, ఆమె నా చిత్తాన్ని అనుసరిస్తూ ఉందని నాకు తెలుసు. స్వతేజస్సుతో ఇప్పుడు ఆమె సురక్షితురాలు అయ్యింది. అంటే తనకి తాను తన పాతివ్రత్యాన్ని నిలబెట్టుకుని అందరి ముందు దాన్ని పరీక్ష చేసుకుని నిలబడింది. కాబట్టి ఇప్పుడు జనులు అలా అనటానికి వీల్లేదు. తన హద్దులను దాటకుండా ఉన్నట్లే సముద్రం మరి తన హద్దులను దాటదు. అలాగే రావణుడు ఈ సముద్రం తన హద్దులను ఎట్లా దాటదో అట్లాగే సీత కూడా అలా ఉండటం వలన రావణుడు ఈమెను ఏమీ చేయలే. ఆ ప్రజ్వలితాగ్ని శిఖను ఎవరు స్పృశించగలరు కదా, అట్లాగే దుష్టరావణుడు కూడా ఈమెపై అధికారాన్ని చూపలేకపోయాడు. ఈమె వానికి సర్వదా అప్రాప్యమైనటువంటి ఆమె అప్రాప్యమైనటువంటిది ఆయనకంటే, ఆయనకి ప్రాప్తించేటువంటి వస్తువు కాదు సీత. అంటే రావణుడికి ప్రాప్తించేటువంటి వస్తువు కాదు సీత అని చెప్పాడు. లంకానగరంలో ఉన్న ఈమెకి ఎట్టి అవమానం జరగలేదు, అది నాకు తెలుసు. ప్రభ సూర్యునికి భిన్నంగా ఉండదు కదా, అంటే సూర్యకాంతి సూర్యుని కన్నా భిన్నంగా ఉంటుందా, ఉండదు కదా. అలాగే ఈమెకి నాకు భేదం లేదు, మేమిద్దరం ఒకటే అని జనకుని ప్రియపుత్రి అయినటువంటి ఈ సీత జగత్రయంలోనే, అంటే ఈ ముల్లోకాల్లోనే పవిత్రం అయినటువంటి ఆమె. ఆత్మాభిమానమైనటువంటి వాడు కీర్తిలోభాన్ని విడనాడగలిగినట్లే నేను ఈమెను త్యజించలేను. లోక పాలక గణమైనటువంటి మీరందరూ, అంటే అందరూ చూస్తున్నారు కదా, లోకాలను పాలించే ఈ దేవతలందరూ కూడా వచ్చారు కదా అక్కడికి. మీరందరూ కూడా నన్ను ప్రేమిస్తున్నారు, నా కొరకు హితవచనాలు చెబుతున్నారు. కాబట్టి హితప్రదమైనటువంటి మీ పలుకులను ఆలకించాను అని రామచంద్రుడు అత్యంత ఆనందపూర్వకంగా సీతాదేవిని స్వీకరించాడు అన్నమాట. అప్పుడు అంటే దీన్ని బట్టి సాధ్వి అయినటువంటి స్త్రీ ఎట్టి స్థితిలోనూ భర్తపై కోపించకూడదు అని సీత యొక్క ఈ సంఘటన మనకి తెలియజెప్తుంది. అతన్ని సంతుష్టిని చేయడానికి న్యాయానుకూలమైన ప్రయత్నం కూడా చెయ్యాలి స్త్రీ అని మనకి ఈ సీత అగ్ని పరీక్ష ఒక సందేశాన్ని సాధారణమైనటువంటి గృహిణులకు అందిస్తుంది అన్నమాట. కాబట్టి పతి ఎలా అవమానించినా తట్టుకుని పతిని దుర్భాషలాడకుండా ఆ పతికి తన పాతివ్రత్యాన్ని నిరూపించాలి అని ఒక సందేశం ఈ అగ్ని పరీక్ష అనే ఆమె గుణం నుంచి
స్త్రీ లోకానికి అందించబడింది.